ఏ అధికారి అయినా కానీ అక్కడ మార్లవాయిలో మాట్లాడటానికి ఒక దర్బారు చేసి ఇవాళ మాకు హక్కుల గురించి మాట్లాడే అవకాశం కల్పించింది కూడా కమల మనోహర్ రావు డైరెక్టర్. ఆ డ్రాఫ్ట్ 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగు సంక్షేమ భవన్లో ఉండేటువంటి ఆదివాసీ లైబ్రరీకి ఆ డ్రాఫ్ట్ రావడం వెనుక కూడా కమల మనోహర్ రావు గారి కృషి ఉన్నది. ఆ రోజుల్లోనే ట్యాంక్ కట్టించి ఇంటికి నల్లాలు కూడా పెట్టించాడు. ట్యాంక్ ఉన్నది, నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు అదే ట్యాంక్ ఇప్పటికీ నడుస్తూనే ఉన్నది సార్. జీసీసీ గిరిజన కార్పొరేషన్ కూడా కమల మనోహర్ రావు గారే 1969లో అనుకుంటా ఇది ఏర్పాటు చేసేసి ఫారెస్ట్లో ఉన్న ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళ అప్లిమెంట్ ఏ విధంగా చేయాలి, వీళ్ళ ల్యాండ్ ఇష్యూస్ ఏ విధంగా చేయాలి, వీళ్ళ ఎడ్యుకేషన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆయన చాలా అపారమైన కృషి చేశారు. చాలామంది చరిత్రను చదువుతారు, కొందరు చరిత్రను రాస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం వేలాది గిరిజనుల భవిష్యత్తు మారేలా చరిత్రను మలిచారు. ఇది ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కథ కాదు. దిక్కు మొక్కు లేని ఆదివాసీల్లో ఆత్మవిశ్వాసం పెంచిన కథ. వారు ఎదుర్కొన్న సవాళ్లు, సమస్యల మధ్య ఒక మనిషి నిశ్శబ్దంగా, నిజాయితీగా పనిచేశాడు. అతనే పొట్లపల్లి కమలా మనోహర్ రావు. గిరిజన సంక్షేమ శాఖ అనే వ్యవస్థ ఏర్పాటుకు కారణమైన వ్యక్తి. వనవాసుల భూమి హక్కుల కోసం, చిన్నారుల విద్య కోసం, గౌరవం కోసం జీవితాన్నే అంకితం చేసిన అధికారి. కమలా మనోహర్ రావు ఆలోచనలకు అధ్యయనం చేసిన వారు, ఆయన వేసిన బాటలో నడుస్తున్నవారు ఏమంటారో తెలుసా? నేను కోవా మనోహర్, రిటైర్డ్ తహసీల్దార్. నేను దీపాయగూడ గ్రామము, జైనద్ మండల్, ఆదిలాబాద్ డిస్టిక్కు చెందిన ఆదివాసీ ప్రధాన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళను. మరి ప్రీవియస్లీ అక్కడ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఏం లేకుండే, లైట్స్ లేకుండే, ఏం లేకుండే. అట్టి పరిస్థితిలో అక్కడ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చాలా గ్రిమ్ ఉండే. అయితే అప్పటికి మళ్ళా మాకు తెలిసింది మా గ్రామంలో మనోహర్ రావు గారు వచ్చారని, ఈ డైరెక్టర్ అని వచ్చారు అని తెలిసింది. ఆ సమయంలోనే హాస్టల్లో జాయిన్ అయినాము. దాని తర్వాత డైరెక్టర్ గారు వచ్చారు. వస్తే ఆయన ఏంటంటే హీ హాస్ డన్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆదివాసీస్, ఆల్ వెరైటీస్ ఆఫ్ 9 తెగలు ఆదివాసీస్ కొరకు చాలా కృషి చేశారు. మార్లవాయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్థిరపడి ఒక్కొక్క గ్రామానికి మా ఆదివాసుల వేషాలు వేసుకొని ఎట్లుంటారు వాళ్ళతోటి ఎక్స్చేంజ్ చేస్తూ కొంత కోండి భాష, మరాఠీ భాష నేర్చుకున్నారు. దాని తర్వాత ఈ ఆదివాసీస్కు ఏ అన్యాయం జరిగింది, ఏం డెవలప్మెంట్ కావాలా అది రిపోర్ట్ రాసుకొని తీసుకువెళ్ళారు. వెళ్ళి దాంట్లో ఏమేమి ప్రపోజ్ చేశారంటే ఇండ్లు లేవు, తర్వాత భూములు పట్టాలు కాలేవు, తర్వాత పశువులు లేవు, ఉండటానికి ఇండ్లు కూడా సరిగ్గా లేవు, ఈ గ్రాస్ రూట్స్ ఉండే గ్రాస్ థ్యాచ్డ్ హౌజెస్. అయితే అటువంటి పరిస్థితులు రాసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఆయన గవర్నమెంట్కు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అప్పుడు సోషల్ సర్వీస్ ఆఫీస్ అని, సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ ఫర్ సోషల్ వర్క్ ఆఫ్ ఆల్ ది ఆదివాసీస్ ఇంక్లూడింగ్ అదర్స్ కూడా అప్పుడు శాంక్షన్ అయితే ఆయన గవర్నమెంట్ ఏం ఆర్డర్ ఇచ్చిందంటే ఆన్ ది స్పాట్ పట్టాలు ఇవ్వాలి, ఎంత దున్నుకున్నా అన్ని ఎకరాలు ఇవ్వాలి. ఇప్పటిలాగా 5 ఎకరాలు అట్లా లేదు, ఎంత ఉంటే అంత ఇవ్వాలి ఆన్ ది స్పాట్. ఇల్లు లేని వాళ్ళకు జింక్ షెడ్స్ వేయించారు. తర్వాత ఎడ్ల జతలు ఇప్పించారు. అవన్నీ చేసిన తర్వాత ముఖ్యమైనది ఆలోచించింది ఏంటంటే చదువు లేదు. అయితే చదువు కొరకు ఆయన ఒక ప్లాన్ చేసి 2 స్కూల్స్, ట్రైనింగ్ స్కూల్స్ ఆ సమయంలో శాంక్షన్ చేశారు. ఒకటి గిన్నెధరి ఆసిఫాబాద్, ఇక్కడ మన మార్లవాయి పుట్నూరులో. అయితే అప్పుడేంటంటే ఏం చదువుకు రాని వాళ్ళకు కూడా అక్కడ అడ్మిట్ చేసి అక్కడ 30 ఇక్కడ 30 అంటే స్టూడెంట్స్ అనుకోండి, ఆ టైంలో స్టూడెంట్స్ కారు కానీ వాళ్ళకు చదివి నేర్పించిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు టీచర్స్గా పోస్టింగ్ ఇచ్చారు. ఏదైతే రాయ్ సెంటర్లలో మాట్లాడింది పూర్తిగా ప్రభుత్వం దృష్టికి తీసుకురాపోవాలి అని అంటే ఇది కేసలాపూర్లో ఒకటి నాగోబా దర్బార్ అని ఏర్పాటు చేసింది. అక్కడ ప్రభుత్వ పరంగా అక్కడ గవర్నర్ల వరకు, తర్వాత ఏదైతే మన సెంట్రల్ నుంచి కానీ ఏ అధికారి అయినా కానీ అక్కడ
మార్లవాయిలో మాట్లాడటానికి ఒక దర్బారు చేసి ఇవాళ మాకు హక్కుల గురించి మాట్లాడే అవకాశం కల్పించింది కూడా కమల మనోహర్ రావు డైరెక్టర్. తెలంగాణలోని అశ్వారావుపల్లి అనే ఆకుపచ్చని గ్రామంలో 1919 డిసెంబర్ 20న జన్మించారు పొట్లపల్లి కమల మనోహర్ రావు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. కమల మనోహర్ గారును మరియు ఐమండర్ గారును చూసిన మన పెద్దలు మాట్లాడేటప్పుడు చూసిన కానీ ఆయనతోని నేను మాట్లాడలేదు. ఎందుకంటే అంత జ్ఞానం లేదు మా కులాములో కానీ కులవార్లో కానీ. కాకపోతే మీ పెద్ద మనుషులు మాట్లాడేటప్పుడు పక్కకు ఉండి చూసిన విన్నా. ఇది ఆయన ఏం చేస్తారని విన్నారు మీరు? గిరిజనుల కోసం ఏం చేస్తారు? గిరిజనుల గురించి ప్రత్యేకంగా సెంటర్ ప్రభుత్వం గవర్నమెంటు పంపింది. ఈ మన ఆదిలాబాదు జిల్లాలో ఎక్కువ శాతము ఆదివాసులే ఉన్నారు కాబట్టి అక్కడ మరి చాలా జరుగుతున్నాయి. వాళ్ళని కొంచెము డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో పంపితే ఈ కమల మనోహర్ డైరెక్టర్ గారు మరియు ఐమండర్ గారు వచ్చి కొన్ని ప్రాంతాలల్లో ఇంతకుముందు చెప్పిన ప్రాంతాలల్లో ఈ రాయ సెంటర్స్ నిర్మాణం చేస్తూ అక్కడక్కడ ఈ రాయని పిలిపించి ఆదివాసులకు కొంత అవగాహన కల్పించి మరియు ఆయన ఐమండర్ గారి ఆధ్వర్యంలో 1949-50లో అందరికీ అది 1 ఎకరం అక్కడ జాగ మీద ఉన్నా కానీ 15 ఎకరాల పట్టా సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఈ కమల మనోహర్ రావు ఆయనే మమ్మల్ని చదివించినోడు సార్. ఆయన నాకు తెలివి ఉన్నప్పుడు 5వ తరగతిలో గోకరామలింగం హాస్టల్ జనగాంలో ఉండే అందులో అందరి తోలిండు సార్. రఘునాథపల్లి వాళ్ళను, ఎల్లి వాళ్ళను, నిడిగొండ వాళ్ళను, తర్వాత ఇది బాణాజ్పేట అక్కడ సైడ్ మొత్తం వాళ్ళను ఎవరైతే ఇంటికి బీద పిల్లలు చదువుతుండ్రో వాళ్ళందరినీ తీసుకొచ్చి హాస్టల్ వేసాడు సార్. జనగాం హాస్టల్, గోకరామలింగం హాస్టల్ జనగాంలో. అందులో చదువుకుని బుద్ధిమంది టీచర్లు కూడా అయినారు సార్. చాలామంది బాగుపడరు. ఇక అట్లా మా ఊర్లోనే 5-6 మంది వెళ్ళినారు సార్. ఈ రోనాథపల్లిలో 20 మంది దాకా అక్కడ కూడా వెళ్ళారు. నిడిగొండలో 10-15 మంది వెళ్ళారు. తర్వాత అక్కడ ఏదో చిన్న ఊర్లు ఉన్నాయి సార్ 2, నారాయణపురమో ఏదో ఉన్నది. అక్కడ కూడా చదువుకుని బుద్ధిమంతులైనరు, టీచర్లు అయినరు, తర్వాత ఇంజనీర్లు అయినరు. సింగిల్ విండో పరిపాలన అనే విధానం అందరికంటే ముందుగా ప్రవేశపెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అనేకసార్లు చర్చించి చివరికి 1966లో గిరిజన సంక్షేమ శాఖ స్థాపనకు కారకుడవ్వడమే కాక ఆంధ్రప్రదేశ్లో మొదటి గిరిజన సంక్షేమ డైరెక్టర్గా కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నియమితులయ్యారు. 1975లో రిటైర్మెంట్ వరకు ఆ పదవిలోనే కొనసాగారు. డిపార్ట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు కానీ ట్రైబల్ ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఏ సంస్థ కూడా ట్రైబల్ డిపార్ట్మెంట్ కింద లేదు. స్కూళ్ళు ఉన్నాయి కొన్ని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ కింద. యానిమల్ హస్బెండరీ ఉండేది, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఉండేది. న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఉండేది, ఉమెన్ వెల్ఫేర్ కింద ఉండేది. ఇలాగ డిఫరెంట్ డిపార్ట్మెంట్ల కింద అక్కడ ఉండేది. దేని మీద అసలు కంట్రోల్ లేదు, ఏం లేదు. ఒక డైరెక్టర్ ఉన్నారు. డైరెక్టర్ ఉంటే ఒక పెద్ద మనిషి అక్కడికి వెళ్తే మర్యాద చేయడం కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ బడ్జెట్ కానీ కంట్రోల్ లేదు. సో ఆయన చేసిన మొట్టమొదటి కృషి ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు, ఏజెన్సీ ఏరియాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని స్కీములు ట్రైబల్ వెల్ఫేర్ కంట్రోల్లోకి రావాలి. ఇప్పుడు ఏదైతే మనం సింగిల్ డిమాండ్, సింగిల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ అంటున్నామో ఇంచుమించు 50 సంవత్సరాల తర్వాత అప్పుడే ఆయనకి ఐడియా వచ్చింది. అంత గ్రేట్ విజనరీ. డైరెక్టర్గా విధుల్లో చేరిన తర్వాత గిరిజన గూడాలకు వెళ్ళి సమస్యలు తెలుసుకొని పాఠశాలలు, హాస్టళ్లు అవసరమైన చోట ఏర్పాటు చేశారు. గోండు, కొలాం, కొండరెడ్డి, లంబాడి, కోయల మధ్య నడిచారు. భూమి హక్కులు లేక తరతరాలుగా అడవుల్లో జీవించిన గిరిజనులకు పట్టాలు ఇప్పించారు.
ఆదిలాబాద్ నుంచి ఆంధ్రాలో అరకు వరకు ఆయన చూడని గిరిజన ఆవాసం లేదు. ఆదిలాబాద్లోని మార్లవాయిలో గోండు గిరిజనులపై సుదీర్ఘ అధ్యయనం చేసిన లండన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆంథ్రపాలజిస్ట్ హైమెండార్ఫ్ కమలా మనోహర్ రావు కృషిని మెచ్చుకుంటూ స్వయంగా వారు అభినందన లేఖలు రాశారు. హైమెండార్ఫ్ 1946లో ఉస్మానియా యూనివర్సిటీలో ఆంథ్రపాలజీ శాఖను స్థాపించగా కమలా మనోహర్ రావు ఆ శాఖలో మొదటి బ్యాచ్ విద్యార్థుల్లో ఒకరు. ఆయనతోటి నాకు ఒక 4 సంవత్సరాలు అనుబంధం ఉంది. ఆయన మొట్టమొదటిసారి నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్టూడెంట్ కింద ఉన్నప్పుడు వెస్ట్ గోదావరి ట్రైబల్ ఏరియాస్, ఇప్పుడు అది ఏలూరు జిల్లా అంటారు, ఆ ట్రైబల్ ఏరియాస్లో నేను చాలా ఇంటీరియర్ గ్రామాలు తిరుగుతూ రీసెర్చ్కి డేటా గ్యాదర్ చేస్తున్నా. ఆ టైంలో అక్కడ పనిచేస్తున్న ఒక ఎన్జిఓ ఒక ఆయన స్వామి సచ్చిదానంద అనేవారు. ఆయన పేరు, ఒరిజినల్ పేరు ఏంటో తెలియదు. అయితే ఆయన కమలా మనోహర్ రావు గారికి కొంచెం బాగా పరిచయం ఉంది. ఆయన వచ్చి, మీకు ఈ డైరెక్టర్ గారు ఇక్కడ ఈ టూర్ చేస్తున్నారు, మనం వెళ్ళి కలుగుతాం, పరిచయం చేస్తాం అన్నారు. సరే అని ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి చాలా ఎంతో మర్యాదగా పిలిచి కూర్చోబెట్టి, ఏం చేస్తున్నారు ఏంటంటే, నేను ఇలాగ కోయల మీద రీసెర్చ్ చేస్తున్నాను, నేను ఇది 2వ సంవత్సరం ఇది అని చెప్పా. అప్పటికే నేను 2 రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశాను. ఆ 2 కాపీలు ఇచ్చాను. నేను చాలా సంతోషించారు. తర్వాత ఏం చెప్పారంటే, నువ్వే మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దాంట్లో చేరకూడదా అన్నారు. అంటే నేను చెప్పింది ఇలాగ పిహెచ్డి కంప్లీట్ అవ్వాలి సార్ అని చెప్పా. సరే అయితే అయిన తర్వాతనే సరే ఎప్పుడైనా సరే నువ్వు తప్పకుండా రా అని చెప్పారు. కమల మనోహర్ రావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి కూడా దక్కన్ హైదరాబాద్ నిజాం కాలంలో కూడా ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేయడం, హెమెండార్ఫ్తో పాటు కూడా పనిచేసి ఆయన ఆదివాసీ జీవితాల మీద పరిశోధన చేయడమే కాకుండా హెమెండార్ఫ్ పరిశోధనకు ఆయన హితోధికమైనటువంటి సహాయం చేయడం జరిగింది. అది మేధోపరమైనటువంటిది, శ్రమతో కూడినటువంటి పని. కమల మనోహర్ రావు గారు ముఖ్యంగా హైదరాబాద్ దక్కన్ ప్రాంతం నుంచి ఆదివాసీ గిరిజన సమాజాల మీద పరిశోధన చేసిన వాళ్ళల్లో పేరెన్నిక కలిగినటువంటి వాళ్ళు. కమల మనోహర్ రావు చాలా గొప్ప వ్యక్తి, ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన గురించి చాలా విన్నాము. నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఆయన వరంగల్ జిల్లా వాసి. తర్వాత ఆయన ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైమరీ ఎడ్యుకేషను వరంగల్లో జరిగింది. గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను చేస్తున్నప్పుడు ఆయన ఆంథ్రోపాలజీ స్టూడెంట్గా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అక్కడ ప్రొఫెసర్ హైమండ్రాప్ గారు, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ను స్టార్ట్ చేసిందే ప్రొఫెసర్ హైమండ్రాప్. ఆ రోజుల లోపల హైమండ్రాప్ గారు నిజాం గవర్నమెంట్కు అడ్వైజర్గా పనిచేస్తుండే. అయితే ఆ అడ్వైజర్గా ఉన్న కాలం లోపల ఎవరైతే ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ ఉంటారో ఈ ఆంథ్రోపాలజీ స్టూడెంట్లను ట్రైబల్స్ కొరకు అప్లిఫ్ట్మెంట్ దాని కొరకు వాళ్ళకి అసైన్మెంట్ ఇస్తుండేనట. అట్లా చాలామంది ఎవరైతే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు లోపల మన కమల మనోహర్ రావు గారు ఒకరు. ఈయన స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే ఈయనకు యాక్చువల్లీ ఏంటంటే హైమండ్రాప్ గారు ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, అక్కడ ఇన్స్పెక్టర్గా ఒక సోషల్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్గా ఇతనికి అసైన్మెంట్ ఇచ్చారట. అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఈ గ్రామాలన్నీ తిరిగి అక్కడ వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళకు ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ దాని గురించి, వాళ్ళ సమస్యల గురించి చాలా చక్కగా ఎంతూజియస్ట్గా కమిట్మెంట్గా పనిచేస్తుండేనట. దాంతో ఈ హైమండ్రాప్ గారు ఏం చేశారంటే, ఈయనను ఇంకా కొంచెం ప్రమోషన్ ఇచ్చేసి అతనికి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా కూడా అక్కడ అతనికి ప్రమోట్ చేశారట. అప్పుడు ఈయన వర్క్ ఏదైతే ఉన్నదో ఈ వర్క్ చాలా డెడికేటెడ్గా మంచిగా పనిచేస్తుండే. దీనితోటి హీ గాట్ ఎన్ ఆపర్చునిటీ
వేరే దేశాల్లో కూడా అక్కడ కూడా పంపించాలి అని చెప్పేసి, ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ లోపల మన ట్రైబల్ లోపల హిల్ ట్రైబల్స్ అని ఉంటారు అక్కడ. ఆ హిల్ ట్రైబల్స్ రెడ్ ఇండియన్స్ అంటారు వాళ్ళను. ఈ రెడ్ ఇండియన్స్లో కూడా చదువుకుంటే ఈయన బాగుంటుందని చెప్పేసి ఈయనకు ఇంకో అసైన్మెంటు పంపించారట. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి కాల్ వచ్చింది. ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కొన్ని పోస్టులు ఉన్నాయి. సరే, కాల్ ప్రకారం వెళ్ళాను. వెళ్తే రిటర్న్ టెస్ట్ ఒకటి పెట్టారు. రిటర్న్ టెస్ట్ పెట్టిన తర్వాత దాంట్లో ఫస్ట్ వచ్చాను నేను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇంటర్వ్యూలో న్యాచురల్గా కమిటీ హెడ్ కింద కమలా మనోహరరావు గారు ఉన్నారు. నన్ను చూసిన వెంటనే ఆయన ఇంటర్వ్యూ లేదు, ఈ అబ్బాయి నాకు తెలుసును, సెలెక్టెడ్ అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం 10 నిమిషాలు మీట్ అయితే అప్పుడు నాకు చాలా అనిపించింది అనమాట. ఇంత మంచి ఆఫీసర్లు గవర్నమెంట్లో ఉంటారు అని. తర్వాత ఇంకోసారి ఏం చెప్పారంటే ఈరోజే జాయిన్ అవ్వాలి అంటే, లంచ్ ఇక్కడే తెప్పించుకుంటా, సైన్ చేసి వెళ్తా, ఏతను జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటా. అంత అభిమానంతో సేమ్ డే ఇంటర్వ్యూ, సేమ్ డే అపాయింట్మెంట్, సేమ్ డే జాయినింగ్. ఓ 130 ఇండ్లకు పెంకుటిండ్లు కట్టించిండు సార్ ఆ రోజులలో. ఒక కుటుంబానికి ఒక ఇల్లు, అంటే ఇక ఫ్యామిలీకి ఒక ఇల్లు, ఆ విధంగా కట్టించుకుంటూ 100 ఎకరాలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఎకరం ఇచ్చాడు సార్. మళ్ళీ అదే మరి ఎట్లా దున్నుకోవాలి, మేము ఎట్లా బతకాలంటే మళ్ళీ ఒక్కొక్క జత అంతమందికి 130 మందికి 130 జతలు ఇచ్చుకుంటూ ఆ విధంగా చేసుకొని బతికినరు. మంచి పేరుండే, మంచి అది ఉండేది. ఇట్లా ఎస్సీ వాళ్ళంటే ఆ రోజులలో దూరం జర హీనంగా చూసేవాళ్ళు సార్. ఆయన భుజాల మీద చేసుకొని ఆప్యాయతగా ఆయన మంచి దయగలవాడు సార్. కమలా మనోహర్రావు ప్రధాన సేవల్లో విశిష్టమైనది వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, నర్సంపేట, ములుగులో నిరుపేద ఎస్సీ ఎస్టీలకు 40,000 ఎకరాల భూమిని కేటాయించి గృహ నివాస కాలనీలు, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. గిరిజనుల జీవన విధానంపై ఆయన చేసిన పరిశోధనలు, రాసిన పుస్తకాలు ఈనాటికి పరిశోధకులకు మార్గదర్శకాలు. 1968లో తూర్పు కనుమల్లోని అరకు సమీపంలోని మాడగడ అనే గిరిజన పల్లెపై ఆయన రాసిన విశ్లేషాత్మక కేస్ స్టడీ అక్కడి అరుదైన గిరిజన జీవితాన్ని వెల్లడి చేసింది. ఈరోజు ఆ ప్రాంతం అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారి పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటున్నది. 1975లో పదవీ విరమణ చేసినప్పటికీ ఆయన ఆదివాసీ అధ్యయనం ఆగలేదు, ఆలోచన ఆగలేదు. ఈరోజు మనం చూస్తున్న గిరిజన హాస్టళ్లు, భూమి హక్కుల ద్వారా సొంత కమతాలు, విద్యా వికాసం ఇవన్నీ ఆనాడు కమలా మనోహర్రావు దూరదృష్టితో వేసిన పునాదులే. ఆదిలాబాదు, వరంగల్ కాకుండా విజయనగరము, విశాఖపట్నం ఆ ప్రాంతంలో కూడా ఉన్న ట్రైబల్స్ల గురించి కూడా ఆయన విశేషమైన కృషి చేసేసి ఆయన రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా చాలా ట్రైబల్స్ కొరకు చాలా పనిచేశారు. కమలా మనోహర్ రావు గారు ఏదైతే ఉండేనో ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం వరకు ఉన్న ట్రైబల్ విలేజెస్ అన్నీ కూడా మొత్తం ఆయన స్టడీ చేసేసి డాక్యుమెంటేషన్ చేసి గవర్నమెంట్కు ఆ ప్రపోజల్సే చాలా రాబోయే కాలం లోపల వీళ్ళకి ఏమేమి చేయాలి, అప్లిప్మెంట్ చేయడానికి కొత్త కొత్త పథకాలు ఇవన్నీ కూడా పునాది వేసి పునాది రాళ్ళుగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోపల వాళ్ళు మిగిలిపోయారు. చిట్టి ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ట్రైబల్స్ గురించి మాకు చాలామంది చెప్తుండే. మాకు ప్రొఫెసరు హైమన్ రాఫ్ వచ్చినప్పుడల్లా పాత ఎవరైతే ఉన్నారో నేను ఆయనను చూడలేకపోయినా కానీ ఆయన గురించి విన్నా. అదేవిధంగా సేతు మాధవరావు, తర్వాత రవీంద్రనాథ్ ప్రతాప్, ఇప్పుడు హైమన్ రాఫ్ కూడా ఆయన వచ్చినప్పుడల్లా ఈ ఏదైతే ఐటీడీఏలలో పనిచేసే ఆఫీసర్లందరినీ కూడా చూసి ట్రైబల్స్కి ఏమేమి కొత్త కొత్త పథకాలు ఏమేమి చేయాలి అనేది చేయటం జరిగింది. వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది. ఎంత ఇదంటే ఒక స్నేహితుడు, అన్నగారు కూడా కాదు, ఆఫీసర్ కూడా కాదు, ఒక స్నేహితుడు మాట్లాడినట్టు మాట్లాడేవారు. అరే అనేవారు, అరే అని పిలిచేవారు. అరే అరే ఏంట్రా అలాగనో అనేవారు. అది తర్వాత కొంచెం ఇంకా జోకులర్గా ఎవడైనా పక్క నుంచి వెళ్తూ
నమస్కారం సార్ అంటే, అరే వీడియోలో గుర్తుపెట్టండి అంటాడు. అంత జోవియల్గాను ఉండేవారు. వర్క్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చాలా స్పెసిఫిక్. ఆయనకి రెండు అడ్వాంటేజ్లు నేను చూస్తాను. ఒకటి, హ్యామండార్ఫ్ గారు అని ఒక యాంథ్రపాలజిస్ట్, ఆయన ఆదిలాబాద్లోను దాంట్లో చేశారు. నిజాం గవర్నమెంట్కి అడ్వైజర్ కింద ఉండేవారు. ఆయన సమయంలో యాంథ్రపాలజీ డిపార్ట్మెంట్ ఒకటి ఉస్మానియా యూనివర్సిటీలో స్టార్ట్ చేశారు. తర్వాత రోజుల్లో డిపార్ట్మెంట్ లేదు. స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. సో అలాగా యాంథ్రపాలజీ బ్యాక్గ్రౌండ్ తోటి, గిరిజన్ బ్యాక్గ్రౌండ్ తోటి దీనికి ఒక అడ్వాంటేజ్ ఉండేది. తర్వాత ఆయన ఆదిలాబాద్ జిల్లాలో కూడా పనిచేశారు. తర్వాత వరంగల్ జిల్లాలో చాలా జిల్లాల్లో పనిచేశారు. ఎక్కడ పనిచేసినా కూడా గిరిజనుల మీద ప్రత్యేకమైన ఒక అభిమానంతో పనిచేసేవారు. ఆ రోజుల్లో కమలా మనోహర్ రావు ఏదైతే ఆదేశాలు ఇచ్చాడో మాకు హాస్టల్లో ఉన్నప్పుడు మాటికి వచ్చి పలకరిస్తుండే, ప్రోగ్రెస్ చూస్తుండే, అతను పరిచయం చేస్తుండే. అయితే అటువంటి సమయంలో మా వాళ్ళు కొందరు చెప్తుండే, మా గొండల దాంట్లో ఎవరు లేరు, కులం వాళ్ళు లేవు, వరదాని వాళ్ళ దాంట్లో లేరంటే వారు చూపెడుతుండే. ఇగో గోండ్స్ నుంచి మడవి తుకారాం ఆయన ఎంతవరకు ఎదిగిందంటే హీ బికేమ్ కలెక్టర్ సార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్. మరి మేమిద్దరం క్లాస్మేట్లం సార్. కాకపోతే నేను కొద్దిగా వేరే దాంట్లో పని దృష్టిలో వెనుకపడ్డాను. అయితే ప్రధాన కులంలో ఈ మనోహర్ ఉన్నారు, మనోహర్. గోండ్స్ కులంలో మడవి తుకారాం కలెక్టర్, నేను తహసీల్దార్. తర్వాత ఇంకా కులం దాంట్లో ఒకతను డిస్ట్రిక్ట్ సర్వేయర్ అయ్యింది సార్. అట్లా ఎదిగినాం సార్. బికాస్ ఆఫ్ కమలా మనోహర్ రావు మంచిగా చదివేయగలిగాం, మా లైఫ్లు కూడా మంచిగా అయినాయి. పొట్లపల్లి కమలా మనోహర్ రావు ఒక అధికారి మాత్రమే కాదు, ఆదివాసీల గుండెల్లో నిలిచిపోయిన మనిషి. అతని కృషితో వేలాది గిరిజన బిడ్డలు చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఆత్మవిశ్వాసంతో వెలుగుబాట వైపు నడుస్తున్నారు. కమలా మనోహర్ రావు ఫిబ్రవరి 17, 1995న పరమపదించినప్పటికీ ఆయన ఆశయాల పరంపర కొనసాగుతోంది. పొట్లపల్లి కమలా మనోహర్ రావు ట్రస్ట్. ఈ ట్రస్ట్ తరఫున అశ్వారావుపల్లిలో దేవాలయం నిర్మాణం, రహదారులు, తాగునీటి సౌకర్యం కల్పించారు.